ఆచి చికెన్ మసాలా మహిళా దినోత్సవం రోజే కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెంచలేక ముగ్గురు కూతుళ్లను కిరాతకంగా చంపేశాడు కన్న తండ్రి. ఆర్సీనగర్ కాలనీలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న మిస్ అయిన ముగ్గురు పిల్లల ఘటన విషాదంగా ముగిసింది. ముగ్గురు కుమార్తెలను సీపత్, అయాత్, మరియంను తండ్రే చెరువులోకి తోసి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆడపిల్లలను పెంచలేకే చెరువులోకి తోసేశానని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ముగ్గురు పిల్లలను చంపేసిన తండ్రి తర్వాత వాళ్లు మిస్ అయ్యారంటూ నాటకమాడాడు. సీసీ కెమెరాలో తండ్రే ముగ్గురు పిల్లలను ఆటోలో ఎక్కించుకుని వెళ్లినట్లు రికార్డ్ అయింది. దీంతో పోలీసులు విచారించగా హత్య కేసు బయటపడింది. इनके मेरा हस्बैंड लेके जाके दुकान में दिला के बोल के बोले तो छोड़ दिए उनको। दुकान बंद था, छोड़ दिए। कस्टमर आए तो छोड़ दे के चले गए उन्होंने। कहाँ गए नहीं मालूम बच्चे। जब से नहीं दिख रहे बच्चे। कभी घर से गए किधर गए? स्कूल के लिए गए? मार्केट? स्कूल नहीं गए, दुकान के शॉप में गए। चिप्स लाल तो बोल के गए बच्चे। बच्चों का नाम क्या है? सिफत है, आयत, मरियम। मेहरबानी करके कहाँ भी रहते हो फोन करो, बच्चों को हम भेज दो, हमारे बच्चों को मेहरबानी करके। पुलिस वालों ने कंप्लेंट दिया जी? हाँ दिए, कंप्लेंट भी दी। మహిళా దినోత్సవం రోజే కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెంచలేక ముగ్గురు కూతురులను చంపేసిన కన్న తండ్రి మిస్టర్ కేసు సంబంధించి అయితే బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అంగిరేకుల సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ మార్నింగ్ సునీత. ఈ రోజు కామారెడ్డిలో ఒక విషాదం నెలకొంది. మహిళా దినోత్సవం సందర్భంగా కన్నతల్లలో ఒక ఆక్రోష అనేది కూడా ఈ సంఘటన చాలా విషాదాన్ని నెలకొందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ కామారెడ్డిలో ఏదైతే నిన్న చిన్నారుల మిస్సింగ్ కేసు అనేది ఒక ట్విస్ట్ బయటపడింది. అయితే ప్రధానంగా ఈ ఆర్బీ నగర్ కు చెందిన ఈ ముగ్గురు పిల్లలు ఈ రోజు అంటే నిన్న రాత్రి అంటే శనివారం ఉదయం మిస్సింగ్ అయిన పిల్లలు నిన్న శనివారం రాత్రి 9 గంటలకు ఈ ఏదైతే ఈ చెరువులో ఒక తండ్రి తోసేసి ఆయన హత్య చేసిందని చెప్పేసి ఈ కసాయి తండ్రి కర్కశాన్ని ఇప్పుడు మనకు వెలుగులోకి వచ్చిన సందర్భం ఉంది. అయితే ప్రధానంగా తినుబండారాలు కొనిపిస్తా అని చెప్పేసి ఆ పిల్లలను ఆటోలో ఆ తండ్రికి తీసుకెళ్లిండు ఇస్మాయిల్ అనే ఆ వ్యక్తి. అయితే కనీసం పిల్లలు చిన్నారులు అర్పిత్, మరియం, తర్వాత హయత్ ఈ ముగ్గురు కలిసి 7 ఏళ్ల లోపు పిల్లలు దాదాపు వీరందరినీ 8 ఒక ఆయత్తు 7 సంవత్సరాలు, ఏదైతే మరియం 5 సంవత్సరాలు, అయితే షీపత్ 8 సంవత్సరాలు. వీరు ఈ ముగ్గురు చిన్నారులు దాదాపు ఎందుకంటే వాళ్ళను కనీసం కర్కశం లేకుండా ఆ పిల్లల్ని చెరువులో తోసేసి వాళ్ళని హత్య చేసిందని చెప్పేసి ఆ కసాయి తండ్రి ఆ సంఘటనను మనకు వెలుగులోకి వచ్చింది. అయితే ప్రధానంగా దీనికి ఏదైతే నిన్న తల్లి ఫిర్యాదు మేరకు నిన్న కేసు నమోదు చేసిన అక్కడున్న సిఐ నరహరి గాని, తర్వాత డిఎస్పీ, తర్వాత మిగతా పోలీసు బృందాలు 3 బృందాలుగా విభజించి వాళ్ళంతా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మనకు ఈ పోలీసులకు ఫస్ట్ తండ్రి మీదనే అనుమానం వచ్చింది. ఈ అనుమానం వచ్చిన క్రమంలో ఇస్మాయిల్ మీద ఫోకస్ పెట్టిన ఈ బృందాలు ఆయన మీద కాన్సన్ట్రేట్ చేసి ఆయన ఎక్కడ పోతున్నాడు ఏందనేది ఆయన ట్రాక్ చేసి నిన్న రాత్రి 9 గంటల ఎట్టకేలకు అక్కడ ఈ పట్టుకున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే ఆ పెద్ద చెరువు కామారెడ్డి దగ్గర ఉన్న పెద్ద చెరువులో వాళ్ళను అంటే తోసేసి హత్య చేయడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడున్న కామారెడ్డి ప్రజలంతా అక్కడున్న మృతదేహాలను చూసి గోరున వినిపిస్తున్న సందర్భం కూడా ఉంది. అయితే ఈ ప్రభుత్వ ఆసుపత్రులు పోస్ట్ మార్టం కోసం తరలించారు. అయితే ప్రధాన కారణాలు అనేది ఇంకా మనకు ఇంకా బయటకు వస్తలేవు. అదే తన భార్యతో గొడవలు ఉన్నాయని చెప్పేసి, తర్వాత ఆ పిల్లల మీద ఆమె మీద ఉన్న అనుమానాలు కావచ్చు అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మొత్తానికి ఈ శవాల పోస్ట్ మార్టం కు తరలించిన క్రమంలో ఇక్కడ మరొక 2 పిల్లల మిస్సింగ్ అనేది కూడా మనకు అనుమాన వాళ్ళది కూడా ఇంకో 2 పిల్లలు ఆచూకీ కోసం ఇంకా గాలిస్తున్నారు. మరో 2 పిల్లలు గోసంగి కాలనీలో అంటే మొత్తానికి నిన్న 5 మిస్సింగ్ అయింది ఈ చిన్నారులు. ఈ 5 అసలు పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి. ఇక 3 మాత్రం ఇప్పుడు బయటపడ్డారు. మరో 2 కూడా ఇంకా వాళ్ళను ఏదైతే మన పోలీసులు గాలింపు చర్యల్లో
సీరియస్ గా వాళ్ళు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలా, ఈయన తల్లి ఏదైతే పిల్లల తల్లి మాత్రం ఇతర ఇళ్లలో పని చేసుకుంటూ ఆమె పోషించుకుంటుంది. ఈ ఇస్మాయిల్ మాత్రం ఆటో నడుపుతూ ఆయన వీళ్ళందరూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇక ఈయనకు మతిమరుపు ఉంది అని చెప్పేసి ఆమె చెప్తున్న మాటల ప్రకారం, పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఈయనకు ఎక్కువగా మతిమరుపు ఉంది ఇస్మాయిల్ కు. ఆ మతిమరుపు వల్ల ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో అనేది కూడా మాకు ఎప్పుడూ అంతుపట్టది. కానీ నిన్న ఉదయం నుంచే ఆయన మరిపించి పిల్లల్ని బయటకు తీసుకుపోవడం అనేది ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని చెప్పేసి కూడా అంటే పోలీసులు అటు దర్యాప్తులో వాళ్ళు ముమ్మరంగా ఇంకా మరో కోణంలో కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ కేసు ఇంకా ఇద్దరు పిల్లలు బయటకు వస్తే మాత్రం ఆ ఇద్దరు పిల్లలు కూడా ఏ విధంగా చనిపోయినారు అనేది కూడా వాళ్ళు దేనిది అనేది కూడా మనకు ఈ విచారణలో తేలనుంది సునీత. రైట్, థ్యాంక్ యూ సాయిలు.